అంటే ఆయన మనస్సులో ఏమి ఉన్నట్టు ఊహించుకొని పిలిచాడో అది ఈ దినం సృష్టిలో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ దినం కళ్ళారా చూస్తున్నాం. మొదటి మాట, మృతులను సజీవులుగా చేయువాడు. అంటే మనుషులను నిర్మించాడు, ఇప్పుడు మనుషులను కూడా రిపేరు చేయగలిగి ఉండాలి. నా మాట మీకు అర్థమైతే బాగుంటుంది. మనుషులను ఇప్పుడు టీవీ చేశాను అనుకోండి, రిపేర్ చేయగలమా లేదా? చేయగలం. నేను ఒక వస్తువు చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ వస్తువు ఉంది, పోతే రిపేర్ చేయగలను. రిపేర్ చేయలేని పరిస్థితులలో ఇది వేస్ట్ అని కూడా నేను ఒక సర్టిఫికేట్, వేస్ట్ అండి అది ఇంకా పనికిరాదు అని కూడా చెప్పగలను. అంటే ఏమని, దీని మీద నాకు నాలెడ్జ్ వచ్చింది, దీన్ని చూడగానే నాకు అనిపించేసింది, దీన్ని చూడగానే దీని పరిస్థితి నాకు తెలిసిపోయింది. అంటే మనిషిని చూడగానే మనిషి సరిపోతాడా, సరిపోడా, మనిషి బ్రతకగలడా లేదా అని కూడా తను ఊహించుకోగలడు, మనసులోకి తెచ్చుకోగలడు. అందుకే మనుషుడు చచ్చిపోయినా కూడా బ్రతకాలి అని అనుకుంటే బ్రతికించగలడు. హల్లెలూయా. ఎవరైనా దేవుడు, ఎవరైనా ఎవరా దేవుడు? సృష్టికర్త. ఎవరా దేవుడు? సృష్టికర్త. ఎవరు ఇలా సృష్టికర్త అంటే దేన్ని సృష్టించిన వాడు?